రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 360తో మీ ముందుకు వచ్చేసాను. రియల్మీ స్మార్ట్ టీవీస్కి యొక్క లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. అలాగే వాచ్ కూడా మనకి ఇదే రోజు ఉండేటువంటి అవకాశం ఉంది. మోటరోలా ఎడ్జ్ ప్లస్ అఫీషియల్ మన ఇండియాలో ల్యాండింగ్ పేజ్ కనపడటంతో పాటుగా శాంసంగ్కి సంబంధించినటువంటి ది వాల్ స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో అతి త్వరలో సేల్లోకి రానుంది. వీటితో పాటు జియో ఒక సరికొత్త స్కీమ్ని అయితే అనౌన్స్ చేసింది. ఈ న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉన్నట్టయితే వీడియోని చివరి దాకా చూడండి. అండ్ వీలైతే ఇప్పుడే వీడియోని ఒక లైక్ చేసేసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. టెక్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానం అయితే చూద్దాం. సో మీరు రెగ్యులర్గా మీ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా వీటి పౌచెస్ని ఎలా యూస్ చేస్తుంటారు? సిలికాన్నా లేదా టీపీయూ కేస్నా లేదా కేసు లేకుండా వాడతారా లేదా లెదర్ కేసెస్ని వాడుతుంటారా అని చెప్పి అడిగితే సిలికాన్ కేసెస్ అని చెప్పి ఆల్మోస్ట్ 44% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఇవాళ రేపు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ సిలికాన్ పౌచ్ ఇస్తున్నారు కాబట్టి. ఇక టీపీయూ కేస్, యాక్చువల్గా నేను వాడేది కూడా టీపీయూ కేసే. సో టీపీయూ కేసెస్ అని 24%, అలాగే కేసు యూస్ చేయకుండా రాగా అంటే ఫోన్ యాజ్ ఇట్ ఈజ్ వాడతానని చెప్పి 22%, అలాగే లెదర్ పౌచెస్ని యూస్ చేస్తామని చెప్పి 8%. నా విషయానికి వచ్చారంటే నేను ఐప్యాక్కి సంబంధించినటువంటి టీపీయూ కేసెస్ని అయితే యూస్ చేస్తాను. ఫెంటాస్టిక్గా ఉంటుంది. లుక్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉండటంతో పాటుగా మన మొబైల్ ఫోన్కి ఫుల్ ప్లెజ్డ్ 360లో అంటే 360 డిగ్రీస్లో మనకి ప్రొటెక్షన్ దొరకడం అయితే జరుగుతుంది. సో సాధ్యమైనంత వరకు అయితే టీపీయూ కేసెస్ని వాడండి. దట్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫోన్. ఇకపోతే ఈరోజు ప్రశ్న యాజ్ యూజువల్గా ఇప్పుడు కాదు, న్యూస్ మధ్యలో అడుగుదాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి రెడ్మీ నోట్ 9 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి వైఫై సర్టిఫికేషన్ అయితే ఈరోజు కంప్లీట్ చేసుకుంది. దీన్ని త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే మన ఇండియాలో మాత్రం ఇది మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్తో రాబోతుంది. ఏదైతే గ్లోబల్ లాంచ్ అయిందో సేమ్ అదే విధంగా. ఇక ఈ రోజు ఉన్నటువంటి సర్టిఫికేషన్ బేస్ చేసుకొని చూసారంటే దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికే M2003J15SJ అనేటువంటి పేరుతో మన ముందుకు రాబోతుంది. ఇక దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై రావటం మరొక విశేషం. మోస్ట్లీ దీన్ని కూడా మనకి బడ్జెట్ సెగ్మెంట్లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ 10,000 to 11,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ మధ్యలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి షామీ నుంచి ఎంఐ టీవీస్లో మొట్టమొదటిగా లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్ మీకు గుర్తే ఉంటుంది, MI4 అనేటువంటి పేరుతో. దీంట్లో 55 ఇంచెస్ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్కి సంబంధించినటువంటి అప్డేట్ని అఫీషియల్గా ఆపేస్తున్నట్లు నిన్న రాత్రి షామీ కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇది లాంచ్ అయ్యి కూడా మనకి 2.5 years అయింది కాబట్టి సో ఇవ్వాల్సిన అప్డేట్స్ అన్ని ఇచ్చారు. కానీ ఎవరైతే ఇంకా అప్డేట్స్ కావాలి, ఇంకా బెటర్ ఫీచర్స్ కావాలనుకుంటున్న వాళ్ళందరికీ వీళ్ళు ఒక ఆఫర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటి అంటే వీళ్ళు మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి మీ టీవీ 4X బాక్స్ ఉంది చూసారా. సో ఈ బాక్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఒకవేళ ఈ బాక్స్ పర్చేజ్ చేస్తే వాళ్ళకి 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ని దొరకడం జరుగుతుంది. సాధారణంగా ఇది వచ్చినప్పటికే 3,500 రూపీస్కి లాంచ్ చేశారు. ఈ డిస్కౌంట్లో మీకు కేవలం 2,499 రూపీస్కి దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇది క్లెయిమ్ చేయాలి అన్నట్లయితే ఖచ్చితంగా మీ టీవీకి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఎక్కడ కొన్నారు, మీ మొబైల్ నెంబర్ అన్నిటితో ఇచ్చారన్నట్లయితే మీ మెయిల్ ఐడికి ఒక కూపన్ కోడ్ వస్తుంది. ఆ కూపన్ కోడ్ సహాయంతో దీన్ని పర్చేజ్ చేస్తే 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే మీ ఇళ్లలో MI4 టీవీస్ ఉన్నాయో అది కూడా ఎక్స్క్లూజివ్ 55 ఇంచెస్ వాళ్ళందరికీ మాత్రమే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. మిగతా స్క్రీన్ సైజెస్కి ఇది ఆఫర్ అనేది వర్తించదు. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ అఫీషియల్గా ఈ రోజు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నటువంటి రియల్మీ టీవీస్ యొక్క లాంచ్ డేట్ని. సో ఈ టీవీస్లో మనకి 32, 43 అలాగే 55 ఇంచెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మనకి మొన్న వచ్చినటువంటి లీక్స్లో కేవలం 43 ఇంచెస్ మాత్రమే కనపడటం జరిగింది. ఇక ఈ మంత్ 25వ తారీఖు అఫీషియల్గా ఈ టీవీస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు ఇదే రోజు చైనాలో వచ్చేటప్పటికి సుమారుగా 8 ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో టీవీతో పాటుగా మరొక IoT ప్రోడక్ట్ అదేనండి రియల్మీకి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఎనీవే ఈ రియల్మీ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో నేను దీనికి సంబంధించినటువంటి టీజర్లో డిజైన్ లుక్ వేరే ఉందనుకున్నాం. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ టీజర్ మొత్తంలో మనకు ఆల్రెడీ ప్రీవియస్లీ ఏదైతే లీక్ వచ్చిందో సేమ్ అదే డిజైన్లో మనకు రావడం జరుగుతుంది. అంటే రియల్మీ బ్రాండింగ్ కూడా మనకి కింద బాటమ్ పెద్ద బెజల్స్తోనే వస్తుంది. సో అదైతే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంత బాగుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదో ఒక చైనా కంపెనీకి సంబంధించినటువంటి ఒక స్మార్ట్ వాచ్ని రీబ్రాండ్ చేస్తూ రియల్మీ మన ఇండియాకి తెచ్చినట్లే ఉంది. కానీ నాకైతే ఆ మోడల్ అయితే నచ్చలేదు. ఇక ఈ రియల్మీ టీవీ ఏదైతే ఉందో మనకి 43 ఇంచెస్ ఒకవేళ అల్ట్రా హై డెఫినేషన్ 4Kకి సంబంధించినటువంటి టీవీ అయి ఉన్నట్లయితే కనుక
ప్రైస్ ట్యాగ్ ఎంత ఉండొచ్చు ఈరోజు క్వశ్చన్ 25,000 కంటే అబవ్ ఉండొచ్చా లేదా తక్కువ ఉండొచ్చా లెట్ మీ నో. ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫైనల్లీ రియల్మీ టీవీస్ ఆర్ ఇండియా ఈ మంత్ 25th నాడు. నెక్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచి రియల్మీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ప్రో గేమర్ సిరీస్కి సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ని అఫీషియల్గా వీళ్ళు చైనాలో ఇదే మంత్ 25th నాడు లాంచ్ చేయబోతున్నారు. సేమ్ అదే రోజు మన ఇండియాలో ఈ టీవీ అలాగే స్మార్ట్ వాచ్ని కూడా లాంచ్ చేస్తున్నారు. మేబీ అదే రోజు మన ఇండియాలో X3కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ X3 కావచ్చు లేదా X3 Pro కావచ్చు లేదా X3 Pro సూపర్ జూమ్ ఎడిషన్ కూడా కావచ్చు. సో వీటిలో ఏదో ఒక మొబైల్ కూడా అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం. ఇంతవరకు అయితే కంపెనీ అయితే టీస్ చేయలేదు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే వీళ్ళు చైనాలో సుమారుగా 25 ప్రొడక్ట్స్, అందులో మెయిన్గా వీళ్ళ తరఫున వస్తున్నటువంటి ఒక గేమింగ్ ఫోన్ అండ్ దీని పేరు వచ్చేటప్పటికే X50 Pro ప్లేయర్ ఎడిషన్ అనేటువంటి సిరీస్తో లాంచ్ చేయబోతున్నారు. గైస్ వీడియోని ఇక్కడ దాకా చూసారనైతే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి ఒప్పో నుంచి, ఒప్పో మీకు గుర్తుందన్నట్లయితే కనుక ఎంకో W31 అని అలాగే ఒప్పో ఎంకో M31 చెప్పి ఒక బ్లూటూత్ నెక్ బ్యాండ్ని అండ్ అట్ ద సేమ్ టైం ఒక TWS బడ్స్ని అయితే అఫీషియల్గా వీళ్ళు జనవరిలో ఏమో అనౌన్స్ చేశారు మన ఇండియాలో. కాకపోతే అన్ఫార్చునేట్లీ దీన్ని అయితే సేల్లోకి తీసుకొని రాలేదు, ఎందుకంటే డ్యూ టు కాజ్ ఆఫ్ ఈ లాక్డౌన్ వల్ల. ఇక వీటిని అఫీషియల్గా ఈ మంత్ మనకి అమెజాన్ ద్వారా సేల్లోకి అయితే తీసుకొని రాబోతున్నారు. ఒప్పో ఎంకో M31 ఏదైతే ఉందో సుమారుగా 4,500 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. సో ఇంట్రడక్షన్ ఆఫర్ కింద దీన్ని కేవలం 4,000 రూపాయలకి ఈ మంత్ 15 నుంచి మనకి సేల్లోకి అయితే రానుంది. 15 అంటే ఐ థింక్ ఈ రోజు అనుకుంటా. ఎస్, ఈ రోజు నుంచి మనకి సేల్లోకి రానుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎంకో M31 ఏదైతే నెక్ బ్యాండ్ ఉందో సో ఇది వచ్చేటప్పటికి 2,000 రూపాయలకి ఈ మంత్ 23rd నుంచి మనకి సేల్లోకి అయితే రానుంది. ఒకవేళ ఎవరైనా TWS వైర్లెస్ బడ్స్ కోసం లేదా నెక్ బ్యాండ్స్ కోసం చూస్తున్నారంటే ఒప్పో సిరీస్లో బడ్జెట్లో ఒకసారి చెక్ చేయొచ్చు. నెక్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రిలయన్స్ నుంచి, రిలయన్స్ జియోలో మనం 84 అంటే లాంగ్ టర్మ్ ప్యాక్లో 1.5 GB అలాగే 2 GBకి సంబంధించినటువంటి డేటా ప్లాన్స్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం. సుమారుగా 555 లేదా 600 రూపీస్కో మనకి దొరుకుతున్నాయి. దీంట్లోనే మరొక ప్లాన్ని ఈరోజు రిలయన్స్ జియో కంపెనీ మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది కూడా 84 డేస్ మనకి డ్యూరేషన్ ఉండడం జరుగుతుంది. పర్ డే వచ్చేటప్పటికి ఇక్కడ 3 GB డేటా మనకు రావడం జరుగుతుంటుంది అట్ ద కాస్ట్ ఆఫ్ 999. అంటే మనకి 84 రోజులకి పర్ డే 3 GB చొప్పున వీళ్ళు 999 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారంట. ఎక్స్క్లూజివ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ ఆఫర్ని తీసుకొచ్చారని చెప్పి జియో అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఒకవేళ మీకు గనుక రిక్వైర్మెంట్ ఉంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ న్యూస్ ఇప్పుడు మనకి మీడియాటెక్ నుంచి మొన్న మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ని అయితే అనౌన్స్ చేసింది కదా. ఇక వీళ్ళు అదే రోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది 800 సిరీస్లో కూడా ఒక ప్రాసెసర్ ఉంటుందని చెప్పి. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ మన ముందుకు రావడం జరిగింది. యాక్చువల్గా ఈ ఈవెంట్ ఏదైతే ఉందో రేపు 18th నాడు చైనాలో జరగనుంది. సో ఈ ఈవెంట్లోని ఈ ప్రాసెసర్ని అయితే రివీల్ చేయనున్నారు. ఇక ఈ ప్రాసెసర్ డీటెయిల్స్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికి మనకి 825G చిప్ సెట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. 800+ అయితే కాదు, 820. సో ఇది కూడా మనకి 7 nanometer బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేశారు. ఇది కూడా ఒక 5G ప్రాసెసరే అండ్ ఇందులో మినిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2 GHz నుంచి స్టార్ట్ చేసుకొని 2.6 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ ఉండేటువంటి అవకాశం ఉందంట. ఇందులో డిస్ప్లే వచ్చేటప్పటికే ఫుల్ HD AMOLED కావచ్చు, IPS కావచ్చు, 90 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేయడంతో పాటు మాక్సిమం వచ్చేటప్పటికి 16 GB ఆఫ్ ర్యామ్ని, అది కూడా LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ని సపోర్ట్ చేస్తుందని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇక దీంట్లో డౌన్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికే పర్ మినిట్ 3.5 Gbps అలాగే అప్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికే 1.25 Gbps స్పీడ్ సపోర్ట్ చేయడం ఇందులో విశేషమని చెప్పుకోవచ్చు. మోస్ట్లీ మనకి రేపు అతి త్వరలో చైనాలో లాంచ్ కాబోతున్నటువంటి Note 10X మొబైల్ ఫోన్ ఉంది చూసారా. సో ఆ మొబైల్ ఫోన్లో ఇదే ప్రాసెసర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రధాన ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమర్ న్యూస్ అయితే వస్తున్నాయి, కానీ కన్ఫర్మేషన్ అయితే లేదు. లెట్ us hope so. మేబీ మన ఇండియాలో దీన్ని తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది ఇండియాలోకి వచ్చిందంటే మంచి బడ్జెట్ 5G మొబైల్ ఫోన్ అయితే తయారవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి, షామీ రీసెంట్గా మన ఇండియాలో MI TV బాక్స్ 4K అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ ఒక నాన్ స్మార్ట్ టీవీని కూడా స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వీళ్ళు కూడా MI TV స్టిక్ని కూడా లాంచ్ చేయబోతున్నారు అఫీషియల్గా చైనాలో. దేర్ ఆఫ్టర్ మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే దీంట్లో AMLogic సంబంధించినటువంటి S905 SoC చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంది. మాలిక్ సంబంధించినటువంటి G31 GPU విచ్ కమ్స్ విత్ 2 GB ఆఫ్ ర్యామ్ అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. ఇది వచ్చేటప్పటికే బోత్ HDMI అండ్ అట్ ద సేమ్ టైం USB Type-C రెండింటికి యూజ్ చేసుకునేటువంటి విధంగా, అంటే ఆప్షనల్గా మేబీ పెన్ డ్రైవ్ లాగా వాడేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ దీంతో పాటుగా ఇది వచ్చేటప్పటికే గూగుల్ సర్టిఫైడ్ టీవీ అండ్ గూగుల్ ప్లే స్టోర్ సర్వీసెస్ కూడా ఇందులో వర్క్ అవడం జరుగుతుంది. ఇది అఫీషియల్గా gearbest.com సైట్లో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ అయితే
కనపడ్డాయి. అండ్ మోస్ట్లీ దీన్ని మన ఇండియాలో కూడా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి కాంపిటేటివ్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ స్టిక్ ఏంది, అసలు ఈ టీవీ బాక్స్లో ఏందని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియోస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. వీలైతే ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎట్టకేలకి దీన్ని బడ్జెట్లో తీసుకొని రావాలని చూస్తున్నారు. అది కూడా కేవలం $79 అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో $6,000 దాకా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు 4 మొబైల్ ఫోన్స్కి వీళ్ళ ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ని రోల్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారంటే రియల్మీ C2 అలాగే రియల్మీ 2 Pro అలాగే రియల్మీ 3 అలాగే రియల్మీ 3i ఈ 4 మొబైల్ ఫోన్స్కి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే వీళ్ళు రోల్అవుట్ చేశారు. సో రెగ్యులర్గా ఉండేటువంటి సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు యూఐకి సంబంధించినటువంటి ఆప్టిమైజేషన్ని వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా ఈ 4 మోడల్స్కి సంబంధించినటువంటి మొబైల్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా నుంచి మోటరోలా అఫీషియల్ ల్యాండింగ్ పేజ్ ఈరోజు మనకు ఫ్లిప్కార్ట్లో దర్శనం ఉంది. ఈ మొబైల్ ఫోన్ రేపు 19వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అంటే రివీల్ చేస్తున్నారు. అదే రోజు మన ముందుకి సేల్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా వీళ్ళు యూరోప్లో లాంచ్ చేసినటువంటి ప్రైస్తో చూస్తే సుమారుగా 59-60 వేల రూపాయల దాకా ఉండే అవకాశం ఉంది. కానీ మన ఇండియాలో ఆ సెగ్మెంట్లో 60 వేల రూపాయలు పెట్టి మోటరోలా ఫోన్ అయితే కొనే అవకాశాలు తక్కువ అని నేను అంటాను. దీంట్లో మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్ ఉంటుంది. 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి POLED డిస్ప్లే, అది కూడా కర్వ్ డిస్ప్లే మన ముందుకు రావడం జరుగుతుంది. సో దీంట్లో పంచ్ హోల్ డిస్ప్లే, రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా, దీంట్లో 3 కెమెరాస్లో ఒకటి వచ్చేటప్పటికి 108 మెగాపిక్సెల్, మరొకటి వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్, మరొకటి వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్, మరొకటి 2F సెన్సార్ ఉండడం జరుగుతుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 25 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇందులో 5000 వాట్ mAh సంబంధించినటువంటి బ్యాటరీతో పాటుగా 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటు ఇది 5 వాట్స్కి సంబంధించినటువంటి రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం ఇందులో విశేషం. అండ్ ఇందులో ర్యామ్ విషయానికి వచ్చారంటే 12GB + 256GB ఏమో లాంచ్ చేశారు. సో అదే వేరియంట్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. మేబీ ప్రైస్ కటింగ్ కోసం 8+128 లేదా 256 తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది అరౌండ్ 45+ తెచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.